హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి ఈరోజు వీడియోలో చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. వాళ్ళు చాలా మంది ఆడవారు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు గట్టుండో ఫౌండేషన్ లాంటివి గట్ట యాడ్ చేస్తూ ఉంటారు కదండి, ఫేస్కి అంటే రాసుకుంటుంటాము. ఇంకొంతమందికి ఎటువంటి మేకప్ ప్రోడక్ట్స్ అనేవి కూడా వాడడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఇంట్లో ఒకవేళ మీకు ఫౌండేషన్ లేకపోయినా కూడాను లేదంటే మాకు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు, అయినా కూడా మేము బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ వేసినట్టు మా ఫేస్ అనేది గ్లోగా ఉండాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. వాళ్ళు చాలా మందికి కూడా ఫేర్ అండ్ లవ్లీ వాడే అలవాటు ఉంటుంది, లేదంటే మాయిశ్చరైజేషన్ క్రీమ్ ఏదైతే మీ దగ్గర ఉందో దాన్ని జస్ట్ మీ ఫేస్కి ఎంత కావాలో అంత తీసుకొని ఇందులో మీ కలర్ని బట్టి పసుపుని చిటికెడు వరకు కూడా, కొంచెం కలరు తక్కువ ఉన్నారనుకోండి కొంచెం పసుపుని ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం మీరు కలర్ నార్మల్గానే ఉన్నారనుకోండి కొంచెం చిటికెడు అంటే చిటికెడు పసుపు అనేది వేసుకుని రెండింటిని కూడా మిక్స్ చేసుకున్నట్లు అంతేనండి. చూసారు కదా, జస్ట్ మనకు ఒక్క క్షణములోనూ హోమ్ మేడ్ ఫౌండేషన్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మన ఫేస్కి రాయడం వల్ల ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఆఫీస్కి వేసుకుని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈవినింగ్ వరకు అదే విధంగా ముఖం మీద మచ్చలు మొటిమలు ఏవి కూడా కనిపించకుండా ఉంటాయండి. ఇది అప్లై చేసేసిన తర్వాత కూడాను కొంచెం పౌడర్ ఎలా అయినా రాస్తాం కాబట్టి ఇంకా బ్రైట్గా ఉంటుందన్నమాట. ఎవరికైతే మేకప్ ప్రోడక్ట్ ఇష్టం ఉండదో సో సింపుల్గా ఇలా ఫౌండేషన్ని అప్లై చేసుకొని చూడండి, మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. అప్పుడప్పుడు మనం మార్కెట్లో ఇటువంటి ఏవైనా వుడెన్ ఐటమ్స్ అనేవి కొనుక్కు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. నేను కూడా ఒక 2 days బ్యాక్ సో ఇవి అంటే పప్పు గుత్తిన్ను అండ్ అలాగే ఇలా చపాతీ పాముకునే కర్ర అనేది తెచ్చుకున్నాను అనమాట. సో మనం బయట మార్కెట్లో ఎప్పుడైనా ఇటువంటి ప్రోడక్ట్స్ అనేవి కొనేటప్పుడు మనకి అట్రాక్టివ్గా ఉండడానికి సేల్ చేసుకోవడానికి వాళ్ళైతే వీటికి కొన్ని కలర్స్ అనేవి మిక్స్ చేస్తూ ఉంటారండి. చాలామంది అది వుడ్ కలర్ అనుకొని అలానే డైరెక్ట్గా వాడేస్తూ ఉంటారు కాబట్టి అది చాలా డేంజర్, మళ్ళీ అది మన కడుపులోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏ కొత్త ఐటమ్స్ అయినా మనము కొనుక్కునేటప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ముఖ్యంగా ఇటువంటి వుడెన్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఒక్కసారి అయితే చూడండి ఎంత మనకి కలర్ అనేది వస్తుందో. సో చెక్క కాబట్టి పట్టేస్తుంది అనమాట. కొంచెం అంటే కొంచెం వెనిగర్ని తీసుకోండి. వెనిగర్ లేకపోతే మీరు నిమ్మరసాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం వెనిగర్ని తీసేసుకొని ఈ విధంగా ఒక కాటన్ మీద కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ మీద కానీ వేసేసుకొని దీన్ని వీలైన మట్టుగా మీరు ఎన్నిసార్లు క్లీన్ చేయగలుగుతారో అన్నిసార్లు కూడా ఇది పూర్తిగా పోయినంత వరకు కూడాను మనం క్లీన్ చేయవలసి ఉంటుందండి. అంత సింపుల్గా అయితే పోదు. ఎందువల్లంటే చెక్కకి పట్టేస్తుంది వాళ్ళ కలర్ అనేది వేసేటప్పుడే. ఎందువల్లంటే మనకి అట్రాక్టివ్గా కనిపించడానికి కలర్స్ అనేవి కెమికల్స్ అనేవి మిక్స్ చేసి వాడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం మురుగు పోయినంత వరకు కూడా అసలు వాడడానికి లేదంటే ఒక్కసారి చూడండి, నేను క్లీన్ చేస్తూనే ఉన్నాను కానీ అలా మనకి ఈ కలర్ అనేది అలా రిమూవ్ అవుతూనే ఉంటుందండి. సో ఈ విధంగా మనం క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం అంటే సబ్బును అండ్ అలాగే చిన్న పీస్తోని మళ్ళీ వీలైన మట్టుకైతే నీట్గా క్లీన్ చేశారంటే మనకు చూడండి ఎంత మురికి అనేది వస్తుందో. మనకి ఆటోమేటిక్గా క్లీన్ చేసే దగ్గర మనకి 80 to 90% అయితే మురికి అనేది వదిలిస్తుందండి, కలర్ అనేది వదిలేస్తుందండి. ఇలా క్లీన్ చేసుకున్నాం కదండి, చూడండి మనకి ఇక్కడైతే ఒక 90% ఫుల్గా వదిలేసింది. ఇంకొక 10% ఉంది. ఇది అంత ఈజీగా పోదండి, ఎందుకంటే మూలల్లో కలర్ కాబట్టి ఇది. సో దీన్ని తీసుకొని వెళ్ళి వీలైన మట్టుగా ఒక బకెట్లోనే చక్కగా ఇలా వేసేసి వీలుంటే ఒక రోజంతా ఒక గంట ఇలా పక్కన పెట్టేసామనుకోండి మొత్తం కలర్ పోతుందండి. ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని రెగ్యులర్గా వాడుకున్నామంటే మనకి కలర్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, నేను ఎంత క్లీన్ చేసినా నానబెట్టిన గంటకి ఇంకెంత కలర్ వచ్చిందో. ఇలా కలర్ పోయినంత వరకు క్లీన్ చేసుకున్నామంటే చక్కగా పోతుంది. హ్యాపీగా మనకు వస్తువులు కూడా మన్నికి వస్తాయి. ఖచ్చితంగా ఈసారి మార్కెట్లో కొనేటప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాం. మన ఇంట్లో మన ఆడవారము రెగ్యులర్గా శ్రమ పడుతూనే ఉంటాం కదండి. ఎందువల్లంటే రెగ్యులర్గా కిచెన్ గొట్లు కానీ బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ని కానీ అలాగే ఇంట్లో ఇటువంటి కబోర్డ్స్ వుడెన్ కబోర్డ్స్ ఉన్నాయంటే వీటిని మనం చేత్తో అక్కడ ఇక్కడ టచ్ చేసేటప్పుడు గట్టున్న మరకలు మచ్చలు ఇవన్నీ కూడా వుడెన్ ఐటమ్స్ మీద గట్ట పడిపోతుంటాయండి. వీటిని మనము రెగ్యులర్గా క్లీన్ చేయలేము, అలా వదిలేయం కూడాను. సో వీటిని క్లీన్ చేసి నెల రోజులైనా కూడా మనకి మురికి పట్టకుండా షైనింగ్గా అలాగే తలుపుల మీద ఉండే ఇటువంటి సబ్బు మరకలు వాటర్ మార్కులు పోవాలంటే సింపుల్గా చిన్న చిట్కాని ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా క్లీన్ చేసేటప్పుడు ఏమీ లేదండి, జస్ట్ కొంచెం అంటే కొంచెం ఒక వెడల్పుగా ఉండే బౌల్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా కొంచెం అంటే కొంచెం ఏదైనా ఆయిల్, మీరు నార్మల్ ఆయిల్ అయినా కోకోనట్ ఆయిల్ అయినా ఏదైనా యాడ్ చేసుకుని ఇందులో కొంచెం షాంపూను కానీ లేదంటే ఇలాంటి విమ్ లిక్విడ్ కానీ వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి.
ఆయిల్ వల్ల మనకేంటంటే డోర్‌లకి చెదలు లాంటివి గట్టా ఏవైనా పట్టకుండా, చీమలు పట్టకుండా, షైనింగ్ తగ్గిపోకుండా, మురుకనేది కూడా అబ్జర్వ్ చేసుకోకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి. వెనిగర్ కూడా మనకి తలుపులకి చెదలు గట్టా పడుతుంటాయి కదా! చెదలు, పుచ్చులు పట్టకుండా కూడాను ఉండడానికి, బాక్టీరియా అనేది ఫార్మ్ అవ్వకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ మూడిటిని కూడా మీరు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు యాడ్ చేసుకొని లిక్విడ్ మీరు కావాలంటే ఇంకెక్కువ యాడ్ చేసుకొని, వీలుంటే ఒక క్లాత్‌తో గానీ, లేదంటే ఇలాంటి ఏదైనా ఒక వాడలేని సాక్స్ అనేది ఉంటుంది కదా! దాన్ని చేతికి ఇలాగా పెట్టేసుకొని, ఆ నీటిలో ముంచుకుంటూ ఈ విధంగా మనము డోర్‌లు గానీ, డోర్‌లు గడలు గానీ అన్నీ తుడిచామనుకోండి, వాటర్ మరకలు, సోప్ మరకలు, అలాగే గడియ మీద ఉండే తుప్పులు గానీ, తలుపు పట్టేయడం లాంటివి ఏమీ ఉండవండి. ముఖ్యంగా స్టిచ్చింగ్ మిషన్స్ మీద ఎక్కువ డస్ట్ పట్టేసి లోనకి వెళ్ళిపోయి మనకి స్ట్రక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఎందువల్లంటే ఆయిలింగ్ చేసేటప్పుడు మనకి మురుకు అనేది ఎక్కువ చేరిపోతుంటుంది కాబట్టి సింపుల్‌గా స్టిచ్చింగ్ మిషన్ ఉన్నా కూడాను ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి. ఇలా ఓన్లీ ఇవే కాకుండా ముఖ్యంగా ఇంట్లో కబోర్డ్స్ ఉండేటప్పుడండి నెలకొక్కసారి మీ ఇంట్లోనే ఉండే కబోర్డ్స్‌కి ఇలా క్లీన్ చేసేసారనుకోండి, కబోర్డ్‌ల మీద చీమలు తిరగవు. అలాగే కబోర్డ్‌లనేవి పాడైపోకుండా, పుచ్చి పట్టిపోకుండా ఎప్పుడు కూడా నెల రోజులైనా షైనింగ్ అనేది ఇలానే ఉంటుందండి. మచ్చలు, మరకలు పడకుండా. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా! నేను ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి సో, అలానే కొత్త వాటిలో ఉంటాయండి. అలాగే స్విచ్ బోర్డ్‌లు కూడా నీట్‌గా ఇలా క్లీన్ చేసామంటే స్విచ్ బోర్డ్‌లు కూడా ఉంటాయండి. ఓన్లీ ఇలానే కాకుండా రెగ్యులర్‌గా మనము కిచెన్ స్టవ్‌ని అలాగే గట్లు ఇలాంటి బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటామండి. ఇవి కూడా మనకు మురికైనవి పట్టేసి అసలు ఎంత క్లీన్ చేసినా క్లీన్ చేయలేనట్టు ఉంటాయి కదా! ముఖ్యంగా కిచెన్ గట్లు వాటిని కూడా ఇలా క్లీన్ చేసామంటే చాలా నీట్‌గా ఉంటాయండి. అలాగే కిచెన్‌లో ఈగలు, దోమలు, పురుగులు ఇవన్నీ కూడా వెనిగర్ వల్ల తిరగకుండా ఉంటాయన్నమాట. ఈసారి క్లీన్ చేసేటప్పుడు ఇలా ఒకసారి చిన్న చిట్కాని ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే వస్తువులతో పాటు మన ఇల్లంతా కూడాను సువాసన భరితంగా కొత్త వాటిలాగా అద్దంలా మెరిసిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా, ఎక్కువ శ్రమ పడకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి మన ఇంటిని, ఇంట్లోనే ఉండే వస్తువులను ఎప్పటికీ పాడైపోకుండా కొత్తగా సువాసన భరితంగా ఉంచుకోవడానికి ఇది ఒక మంచి చిట్కా అండి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. మనలో చాలా మందికి కూడా ఆకుకూరలు తినడం అస్సలు ఇష్టం ఉండదండి. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఇంకా ఆకుకూరలను ముట్టనే ముట్టరు కూడాను. ముఖ్యంగా ఆకుకూరలు అనేవి వారానికి మనం 1, 2 సార్లైనా తీసుకోవాలండి. లేదంటే వీలుంటే రెగ్యులర్‌గా అయినా తీసేసుకోవాలండి. ఎందువల్లంటే హెల్త్‌కి మంచిది. అలాగే పిల్లలు ఫోన్‌లు చూస్తూ ఉంటారు కాబట్టి కళ్ళుకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ఆకుకూరలు రెగ్యులర్‌గా పెట్టాల్సిందే. సో, ఎవరైనా కూడా ఆకుకూరలు ఇష్టంగా తినాలంటే సింపుల్‌గా ఒక్కసారి చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. నేను రెగ్యులర్‌గా ఇంట్లో ఏదో ఒక ఆకుకూర అనేది వాడుతూనే ఉంటానండి. ఏదో ఒక రకంగా. సో, నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నది మెంతికూర అండి. మెంతికూరను శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న అంటే మనం కట్టలనేవి ఉంటాయి కదండీ! వాటిని తీసుకొని బ్యాక్ సైడ్ కట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక జాలీలో వేసుకొని వాటర్ అనేది వాడిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా మీరు ఎలా కట్ చేయగలరో అలా కట్ చేసుకోండి. మెంతికూర అనేది మనకి హెల్త్‌కి చలువ చేస్తుందండి. అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. కొంతమంది ఆకుకూరలను ఉడకబెట్టేసి కూడాను మనకి ఏంటంటే ఏదో ఒక పిండిలో గట్టకి మిక్స్ చేసి వాడుతూ ఉంటారండి. సో, దానివల్ల కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ డిఫరెంట్ ఉండదు. అండ్ అలాగే హెల్తీగా పోషకాలు కూడా పోకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడైనా కూడాను మా పాప అయితే అస్సలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడదండి. సో, అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా చేసేస్తాననమాట. ఏమీ లేదు. జస్ట్ నేను కొంచెం గోధుమ పిండిని తీసుకొని ఇందులో రుచికి తగ్గ సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ముందు కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసుకొని పూర్తిగా మిక్స్ చేసి టైట్ అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఆకుకూర వేయగానే మీరు డైరెక్ట్‌గా వాటర్ పోసికండి. ఎందువల్లంటే మనకు ఆకుకూరలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వీలైన మట్టుకు ముందు ఆకుకూరతోటి కలపండి. ఆ తర్వాత వాటర్ సరిపోకపోతే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా మీరు మిశ్రమాన్ని తయారు చేసుకొని ఈ పిండితో మీరు రెగ్యులర్‌గా స్నాక్స్ కింద చెక్కలు చేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న చిప్స్ లాంటివి చేసుకోవచ్చండి. లేదంటే రెగ్యులర్‌గా పూరీలు గానీ, చపాతీలు గానీ, పుల్కాలు గానీ ఇలా రకరకాలుగా మనం తినే ఐటమ్స్‌లోనే ఇలా ఆకుకూరలు మనకు నచ్చినవి యాడ్ చేసుకొని తిన్నామనుకోండి హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలకి కూడా మనం ఆకుకూరలు ఎందులో యాడ్ చేసినట్టు తెలియదనమాట. పూరీలు కూడా చాలా చక్కగా పొంగుతూ వస్తున్నాయి చూసారు కదా! ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం ప్రతిరోజు రైస్ అనేది వండుతూనే ఉంటాం కదండీ! ఇలా రైస్ కడిగేసిన తర్వాత ఈ వాటర్‌ని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం గానీ, ఇది మన ఇంటికి అలాగే మన ఇంట్లో ఉండే వస్తువులకు గానియండి, మన హెల్త్‌కి, మన స్కిన్‌కి కూడా చాలా చాలా మంచి బెనిఫిట్స్‌ని అయితే ఇస్తాయండి. సో, మనం ఎప్పుడైనా రైస్ వాటర్‌ని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇంట్లోన
ఒకటి రెండు మొక్కలు లేకపోతే తులసి మొక్క అయినా కూడా ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది కదండి. తులసి మొక్కలకు మనకి పురుగు పట్టేయడం, ఎదుగుదగల లేకపోవడము, లేదంటే గుబురునెస్ తగ్గిపోవడం ఇదంతా కూడా ఉంటుంది కదా. ఇంట్లోనే ఉండే మొక్కలకి పురుగు పట్టకుండా గుబురుగా పచ్చగా నిండుగా పెరగాలంటే ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. రెగ్యులర్గా ఇందులోన ఒకవేళ మీ మొక్కలకు పురుగు ఉందనుకోండి కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. లేదు పురుగు లాంటిది ఏది కూడా లేదు అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా రైస్ వాటర్ని ఈ విధంగా రోజుకి ఒక్కసారైనా పప్పు కడిగిన నీళ్ళు లేదంటే మినపప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా మనం మొక్కలకు యాడ్ చేసుకున్నట్లయితే మొక్కలు పచ్చగా గుబురుగా నిండుగా పురుగు పట్టకుండా చాలా బాగా ఎదుగుతాయండి. ఇలా పనేసే వాటితోటి మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్గా మనం తడిగుడ్డ అనేది పెట్టుకునేటప్పుడు ఇంట్లో ఈగలు దోమలు కూడా ఉంటూనే ఉంటాయి కదండి. ఇదేంటి మనం ఎంత తడిగుడ్డ పెట్టాం అయినా కూడా ఇంట్లోకి ఈగలు దోమలు ఇవన్నీ ఎగురుతూ గచ్చుల మీద మరకలు పోలేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మీ గచ్చులు కొత్తగా మెరిసిపోవడమే కాకుండా సువాసన భరితంగా ఈగలు దోమలు రాకుండా ఉంటాయి. మీరు తడిగుడ్డ పెట్టే వాటర్లో ఒక స్పూను రాళ్ళ ఉప్పు కొంచెం అంటే కొంచెం పసుపు అలాగే మంచి సువాసన రావడం కోసం జవ్వాది పౌడర్ని జస్ట్ చిటికెడు యాడ్ చేయండి. రోజంతా కూడా మనకి మంచి పరిమళం వస్తుంది. ఈ జవ్వాది పౌడర్ అనేది మనకి ప్రతి కిరాణా షాప్లో కానీ పూజ స్టోర్లో కానీ జస్ట్ మీకు 30 రూపాయలు పెడితే వచ్చేస్తుందండి. దీన్ని జస్ట్ ఇలా యాడ్ చేసుకుని మీరు తడిగుడ్డ పెట్టిన ప్రతిసారి ఇలా క్లీన్ చేస్తే గచ్చుల మీద మరకలు పోయి బ్యాక్టీరియా పోయి ఈగలు దోమలు పోయి ఇల్లంతా మంచి సువాసన భరితంగా మెరిసిపోతుంది. ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. ఈ చిట్కా కూడా మనకి రెగ్యులర్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ప్రతిరోజు దీపారాధన చేసిన తర్వాత చివర్లో ఇలా ఆరతి ఇచ్చే ప్లేట్ నల్లగా మాడిపోయి ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి అది పోదు కదండి. సో మనకి ప్రతిరోజు ఇది శ్రమ మిగిలిపోతుంది. ఇలాంటివి అయితే పర్వాలేదు కానీ ఇంకా వెండి వస్తువులు అయితే ఇంకా పాడైపోతూ ఉంటాయండి. ఇలా మనం వస్తువులు తోమే పనే లేకుండా నల్లగా అయిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఆరతి వేసే ప్లేట్లోన కొంచెం అంటే కొంచెం ఏదైనా మీ దగ్గర ఉండే పిండిని కానీ లేదంటే విభూది అనేది ఉంటుంది కదండి. విభూదిని అయినా జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పావు టీ స్పూన్ ఇందులో వేసియండి. ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా వేసేసి చక్కగా ఇలా మీరు ఆరతి ఇచ్చుకొని చూడండి. మీకు ఆరతి ప్లేట్ మీద ఒక్క నల్ల మచ్చ కూడా పడదండి. క్లీన్ చేసుకునే పనే ఉండదు. మీరు కావాలంటే 2-3 రోజులకు ఒక్కసారి కూడా ఈ పిండిని తీసేసి జస్ట్ మీరు ట్యాప్ కింద కడిగేసుకోవచ్చండి. దీనివల్ల మనం క్లీన్ చేసుకునే పని ఉండదు, శ్రమ తగ్గిపోతుంది. ముఖ్యంగా మనం ఆరతి ఇచ్చే ప్లేట్ అనేది మాడిపోకుండా ఉంటుందండి. ఒకసారి చూడండి పిండి అనేది మనకి ఉండడం వల్ల పైన మాత్రమే మనకి ఇలా మాడుతుంది తప్ప అడుగుకి అస్సలు ప్లేట్ మాడిపోకుండా ఉంటుంది. నేను పిండిని కూడా తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో కదా. ఈసారి ఆరతి ఇచ్చేటప్పుడు చిన్న ట్రిక్ని ట్రై చేయండి. పిండిని మీరు కావాలంటే 2-3 రోజులకు ఒకసారి మార్చుకోండి. లేదంటే అలా ఒకేసారి మార్చుకుంటే సరిపోతుంది. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది కూడా రెగ్యులర్గా స్పెట్స్ వాడేటప్పుడు కొన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. అంటే మచ్చలు అనేవి అంటే మనకి కళ్ళజోడు మీద ఉండే మచ్చలు పోవు, అలాగే చుట్టూ ఉండే ఫ్రేమ్ అనేది తుప్పు పట్టేయడం, షైనింగ్ లేకుండా ఉండడం, అలాగే మనం స్పెట్స్ పెట్టుకునేటప్పుడు నోసు దగ్గర అచ్చులాగా పడిపోయి నొప్పి కూడా వచ్చేయడం, చెమటకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇవన్నీ లేకుండా ఏ విధంగా మనం ఇవన్నిటిని క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. జనరల్గా మనం రెగ్యులర్గా వాడేటప్పుడు మచ్చలు మరకలు అనేవి కామన్గానే పడుతూ ఉంటాయండి. లేదంటే అప్పుడప్పుడు కొంతమంది వాడేటప్పుడు కూడాను కళ్ళజోడు అనేవి మబ్బులాగా అయిపోతుంటాయి. అలాంటప్పుడు సింపుల్గా అలా ట్రై చేయండి. జస్ట్ ఫ్రిడ్జ్లోన జస్ట్ కళ్ళజోడును ఈ విధంగా ఒక్క క్షణం పెట్టండి. దీనివల్ల మనకి కళ్ళజోడు మీద ఉండి మబ్బులాగా ఉంటుంది కదండి, అంటే డస్ట్ పట్టేసినట్టు ఉంటుంది కదా. ఈ మచ్చలన్నీ చాలా ఈజీగా మనకు ఊడొచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఫ్రేమ్ కూడా చాలా శుభ్రపడిపోతుంది. సో సింపుల్గా ఇలా కళ్ళజోడును మీరు ఒకసారి తీసేసుకున్నప్పటికే మీకు డిఫరెంట్ అనేది తెలుస్తుందండి. ఆ తర్వాత మనము రెగ్యులర్గా ఉండే క్లాత్ అనేది ఉంటుంది కదా, దాంతో కానీ లేదంటే ఒక కాటన్ కర్చీప్తో కానీ నొక్కి పెట్టి తుడిచేసామనుకోండి ఆ మరకలు మచ్చలు అన్నీ కూడా చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయండి. ఎక్కువగా మనం రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం కాబట్టి సింపుల్గా ఇలా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. అద్దాలను అయితే క్లీన్ చేస్తాం కానీ ఇప్పుడు మనకు చుట్టూ ఉండే ఫ్రేమ్ అనేది ఒక్కొక్కసారి తుప్పు పట్టేసి లేదంటే టైట్గా ఉండిపోవడం, లేదంటే చూడండి డస్ట్ పట్టేసినట్టు కూడా షైనింగ్ లేకుండా ఉంటుంది కదా. దీన్ని మీరు ఇలా వారానికి ఒక్కసారి అయినా కూడా కొంచెం అంటే కొంచెము వ్యాజ్లైన్ కానీ మాయిశ్చరైజేషన్ క్రీమ్ని కానీ వేసేసుకొని చుట్టూ ఫ్రేమ్ని ఇలా క్లీన్ చేశారంటే ఫ్రేమ్ అనేది టైట్గా పట్టేయకుండా తుప్పు లాంటిది అనేది కూడా నేమ పట్టకుండా లుక్ షైనింగ్ పోకుండా చాలా చాలా శుభ్రంగా ఉంటుందండి. సో ఫైనల్గా మనం ఇలా మిర్రర్స్ని అండ్ అలాగే చుట్టూ ఉండే ఫ్రేమ్ని ఎంత శుభ్రం చేసేసామో చూసారు కదండి. అద్దాలు అనేవి ఇంతకుముందు ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉన్నాయో కొత్త వాటిలాగా. అలాగే చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారండి. మనం స్పెట్స్ పెట్టేటప్పుడు ఇక్కడ నోస్ దగ్గర ఈ 2 పిన్స్ వల్ల మనకి అచ్చు అనేది పడిపోయి ముఖ్యంగా ఈ చెమటకి ఒక్కోసారి మంట కూడా వచ్చేస్తూ ఉంటుందండి. ఇలా అచ్చు పడకుండా అలాగే చెమట అనేది పట్టకుండా ఉండాలంటే సింపుల్గా కొంచెం మనం ఫేస్కి రాసుకునే పౌడర్ మన కళ్ళజోడు పెట్టుకునేటప్పుడు జస్ట్ ఇక్కడ మనం చక్కగా అంటించుకొని పెట్టుకొని చూడండి, మీకు అచ్చు పడదు, మంట లాంటిది ఇన్ఫెక్షన్ లాంటిది కూడా ఏమీ రాదు.
యూజ్ అవుతుందంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎందుకో తెలీదు విపరీతమైన దోమలనేవి ఎక్కువైపోతుంటాయి. కొంతమంది ఉండే ఏరియాలను బట్టి కూడాను రెగ్యులర్‌గా ఈవినింగ్ అయ్యేసరికి పెద్ద పెద్ద దోమలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదండీ! అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎందువల్లంటే దోమలు చాలా చాలా డేంజరస్ అండి. మలేరియా, టైఫాయిడ్ వచ్చాయంటే వాటి వల్ల చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉంటే ఇబ్బంది కాబట్టి ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఆల్ ఔట్, గుడ్ నైట్ వల్ల కూడా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. అలాగే అవి అందరికీ సెట్ అవ్వండి. అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. జస్ట్ ఒక నిమ్మకాయని తీసుకొని 2 చెక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క చెక్కకి ఒక్కొక్క 4 లవంగాలను పెట్టేసుకోండి. లవంగాల వాసనకి మనకి ఇంట్లోకి ఏంటంటే ఈగలు, దోమలు, పురుగులు లాంటివి ఏవి రావండి. ఆ తరువాత ఒక చీపురు పుల్లని చిన్న చిన్న పీసెస్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఏవైనా టూత్ పిక్ స్టిక్స్ ఉంటే వాటిని కూడా మీరు యూజ్ చేసుకొని పైన 4 లవంగాలు, కిందన 4 లవంగాలు పెట్టి మధ్యలో ఒక చిన్న క్యాండిల్ పెట్టి దీన్ని ఇంట్లోనే ఎలిగించామంటే ఈవినింగ్ టైం ఇంట్లో ఈగలు, దోమలు, పురుగులు ఏవి కూడా రావు. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారు ఇంట్లో పనులు చేయడం వల్ల మన గోళ్ళు అనేవి అస్సలు పెరగవు. అలాగే కొంతమంది గోళ్ళు ఉంటాయి కానీ అవి ముక్క ముక్కలుగా ఇరిగిపోవడం, పిచ్చి పిచ్చులుగా నిర్జీవం లేనట్టు ఉంటాయండి. ముఖ్యంగా ఈ చలికాలంలో ఇంకా దారుణంగా అయిపోతుంటాయి. ఇలా ఎవరైతే గోళ్ళు పెంచుకోవడం ఇష్టమో వాళ్ళకి చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. వెల్లుల్లి అనేది మన గోళ్ళని స్ట్రాంగ్‌గా చేసి గోళ్ళు అనేవి ఊడిపోకుండా, పెచ్చులు అనేవి రాకుండా, గోళ్ళు గ్రోత్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. జస్ట్ ఒక వెల్లుల్లి రెబ్బని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క నీళ్ళకి కూడాను ఇలా జస్ట్ పెట్టుకొని కొద్దిసేపు ఇలా ఉంచండి. దీనివల్ల గోళ్ళకి మాయిశ్చరైజేషన్ అనేది చేరుతుందండి. సో, గోళ్ళు అనేవి మనం రెగ్యులర్‌గా తల దూకునేటప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి. ఎందువల్లంటే వాటికి బలం లేకపోవడం వల్ల కూడా అలా ఉంటాయన్నమాట. జస్ట్ మీరు ఇలా పెట్టేసిన తర్వాత ఇంట్లో పనంతా చేసిన తర్వాత మన కాళ్ళు, చేతులతో పాటు గోళ్ళకి కూడాను ఇలా కొంచెం మాయిశ్చరైజేషన్ గానీ, వ్యాజిలైన్ గానీ, కోకోనట్ గానీ అప్లై చేసేసుకొని ఒక ఆయిల్‌ని ఇలా జస్ట్ వదిలేసామంటే చేతులు కూడాను గరుకు బారిపోకుండా స్మూత్‌గా ఉంటాయి. గోళ్ళు కూడాను ఇరిగిపోకుండా చక్కగా పెరుగుతాయండి. గోళ్ళు పెంచుకునే వాళ్ళు జస్ట్ ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనం పప్పు వండేటప్పుడు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! వాటర్ సరిగ్గా పోసిన కుక్కర్‌ని ఎంత పర్ఫెక్ట్‌గా చూసుకున్నా కూడాను పప్పు ఉడికించేటప్పుడు ఆ పప్పు అనేది బయటికి కక్కేసి మన స్టవ్ అంతా పాడైపోతుంది కదండీ! చాలామంది ఎక్కువ వాటర్ పోసేస్తూ ఉంటారు. సో, అది కూడా ఒక రీజనేనండి. సో, ఇలా మనం ఎంతైతే పప్పు వేసామో దానికి తగ్గట్టుగానే వాటర్ పోసుకోవాలనమాట. మరీ ఎక్కువ పోసినా కూడా లోడ్ ఎక్కువైపోయి పొంగిపోతుంది. ఇలా మనం నీళ్ళు ఎక్కువేసినా, తక్కువేసినా పప్పు అనేది అస్సలు బయటకి లీక్ అవ్వకుండా పప్పు చాలా సాఫ్ట్‌గా కుక్ అవ్వాలంటే సింపుల్‌గా పప్పు ఉడికించేటప్పుడు ఒక స్పూన్ గానీ, లేదంటే ఒక చిన్న బౌల్ దానికి సరిపడా వేసేసుకొని చక్కగా మీరు మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టి చూడండి. బయటకి ఒక్క చుక్క కూడా లీక్ అవ్వదు. జనరల్‌గా మీకు ఎలా అయితే ఆవిరి బయటకొస్తుందో అదే విధంగా ఉంటుంది గానీ మీకు స్టవ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ క్లీన్ చేసుకునే శ్రమ అనేది ఏమీ ఉండదండి. పప్పు ఉడికించేటప్పుడు గానీ, లేదంటే ఏదైనా లీక్ అవుతుంది అనుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. మనం గుడ్లనేవి ఉడికిస్తూ ఉంటాం కదండీ! ఒక్కోసారి గుడ్లనేవి పగిలిపోయి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి ఒక్కోసారి గుడ్డు మీద తొక్క కూడా సరిగ్గా రాదు. దాని మీద ఉండే పొట్టు. అలాగే గుడ్లు ఉడికించే గిన్నె అనేది పాడైపోతూనే ఉంటుందండి. అలాగే గుడ్డు ఉడికించేటప్పుడు స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇన్ని సమస్యలనేవి ఒకే చిట్కాతో మనకు కవర్ అవ్వాలంటే జస్ట్ గుడ్డు ఉడికించేటప్పుడు ఇలా ఒక చిన్న ట్రిక్‌ని ఫాలో అవ్వండి. ఏమీ లేదు. జస్ట్ మనం ఎలా అయితే సాల్ట్ అనేది యాడ్ చేస్తామో నేను స్టవ్ మీద ఆల్రెడీ పెట్టేసానండి గుడ్లను. ఎప్పుడైనా కూడాను గుడ్లు ఉడికించేటప్పుడు గుడ్లు మీద ఉండే పొట్టు బాగా రావాలి. స్మెల్ రాకుండా ఉండాలి. అలాగే గిన్నె పాడైపోకుండా ఉండాలంటే జస్ట్ నిమ్మ చెక్కలని అంటే మనం వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండీ! మనం పడేస్తూ ఉంటాము. వాటిని కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే జస్ట్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పడేసి నిమ్మ తొక్కలు కూడా ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇలా మనము ఉడికించుకోవడం వల్ల గుడ్డు పెంకు కూడా ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా లీక్ అయిపోయిన గుడ్డు కూడాను లీక్ అవ్వకుండా చాలా చక్కగా కుక్ అయిపోతాయండి. మనకి బాయిల్డ్ అయిపోతాయి ఎగ్స్ అనేవి. ఒకసారి మీకు తొక్క కూడా తీసి చూపిస్తాను చూడండి. జనరల్‌గా అయితే ఒక్కోసారి తొక్క సరిగ్గా రాదు. చాలా చిరాకొచ్చి గుడ్డు కూడాను మనకి లోన నుంచి చందమామ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఇలా మన గుడ్లు ప్రాబ్లమ్‌గా ఉన్నాయి అనుకునేటప్పుడు జస్ట్ గుడ్డు ఉడికించేటప్పుడు చూడండి ఎంత పాత్ర కూడా నీట్‌గా ఉందో యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. మనలో చాలామంది టైం లేకో లేదంటే వర్కింగ్ ఉమెన్స్‌కి రెగ్యులర్‌గా బట్టలు ఉతకడం అనేది అస్సలు వీలు కాదు కదండీ! ఇలా ఉతకలేక రెగ్యులర్‌గా వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసి వాష్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మనం చేత్తోని ఉతుక్కునే బట్టల కంటే వాషింగ్ మెషిన్‌లో వేసిన బట్టలనేవి మురికిపోవు. ముఖ్యంగా
బెడ్‌షీట్లు ఇలా దుప్పట్లు గానీ, బ్లాంకెట్స్ గానియండి, బెడ్‌షీట్లు ఇవన్నీ వేసేటప్పుడు ఇంకా మురికి పోదండి. ఇలా మనము ఎలాంటి బట్టల్ని వాషింగ్ మిషన్‌లో వేసినా కూడాను మురికి పోవాలి. అలాగే ఒక్కోసారి బట్టల మీద పడిన పసుపు మార్కులు ఇవన్నీ పోవాలనుకున్నట్లయితే జస్ట్ బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మిషన్‌లో ఎవరైతే రెగ్యులర్‌గా ఉతుకుతారో వాళ్ళు జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మీ బట్టలనేవి ఎలాంటి మురికి ఉన్న జీన్ ప్యాంట్‌లని ఇవన్నీ కూడా మురికి వదిలేస్తాయి. అలాగే బట్టల పోగులు కలర్‌లో పోకుండా ఉంటాయండి. జస్ట్ నేనైతే కొంచెం అంటే కొంచెము రెగ్యులర్‌గా యూజ్ చేసే బట్టలే కాబట్టి కొంచెం అంటే కొంచెము వంట సోడా వేస్తున్నానండి. సో, వంట సోడా అంటే మనకు బేకింగ్ సోడా అనమాట. మనం రెగ్యులర్‌గా బట్టలు వేసేసుకొని సర్ఫ్ ఎంతైతే సరిపడా వేస్తామో ఆ సర్ఫ్‌లోనే పూర్తిగా మిక్స్ చేసుకోండి. నేను కొంచెం రెగ్యులర్ బట్టలు కాబట్టి జస్ట్ పావు టీ స్పూన్ వేస్తున్నాను. మీరు కావాలి బెడ్‌షీట్లు గాని, బొంతలు, రగ్గులు ఇవన్నీ ఉతుకుతున్నారంటే జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. నో ప్రాబ్లమ్. దీనివల్ల బట్టలు కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఆ తరువాత బట్టలనేవి కలర్ అనేవి అంటుకోకుండా ఒకదానికొకటి బట్టల మీద పోగులు రాకుండా, బట్టల మీద పడిన పసుపు మరకలు గానీ, కూర మరకలు కానీ ఇవన్నీ పోవాలంటే సాల్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ వరకు కూడా ఇది ఒక అర టీ స్పూన్ సాల్ట్ అయితే ఉంటుందనమాట. జస్ట్ ఒక్క టీ స్పూన్ వరకు కూడా నేను వేశానండి. దీనివల్ల మనకు బట్టలనేవి చాలా చక్కగా ఉంటాయి. మురికి కూడా మనము చేత్తో ఉతికితే ఎలా అయితే ఉంటాయో అదే విధంగా బట్టల మీద ఉండే మరకలు కూడా పోతాయి, మురికి కూడా పోతాయండి. జస్ట్ మీరు ఈ రెండిటిని యాడ్ చేసుకొని ఎలా అయితే వాష్ చేసుకుంటారో అలా వాష్ చేసుకున్నారనుకోండి బట్టలనేవి చేత్తో ఉతికినట్టే మురుకులు పోతాయి. మరకలన్నీ పోతాయి. ఒకదానికొకటి కలర్ కూడా అంటుకోకుండా ఉంటాయి. ఈసారి వాషింగ్ మిషన్‌లో ఉతికేటప్పుడు సింపుల్‌గా రెగ్యులర్‌గా ఎవరైతే వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉతుకుతారో వాళ్ళకి ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.